హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. మీరు అందరికీ బాగున్నారా? మేము బాగున్నాము. మరి ఈరోజు వీడియో ఏంటంటే, మరి మన మిద్దె తోటలో అయితే కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయండి. ఆ ఫ్రూట్స్ అయితే నేను కోసుకోబోతున్నాను ఇప్పుడు. మరి ఏంటో మీకు చూపిస్తాను, మీరు కూడా చూసి హ్యాపీగా మాతో పాటు ఎంజాయ్ చేయండి. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక రిక్వెస్ట్ అండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూపించేస్తాను, పండ్లు అయితే చూపిస్తాను. ఇదిగో అండి, ఫస్ట్ అది ఇదిగో అంజూరు పళ్ళు అయితే చూపిస్తున్నాను మీకు. ఇదిగో అండి, మన వీడియోలో కూడా పెట్టాను కదా. మరి చక్కగా దీని నిండా కాయలు వచ్చినాయి, పండుతాయి అని చెప్పాను కదా. ఇదిగో కాయ అయితే పండింది చూడండి, ఎంత బాగా వచ్చింది. ఇదిగో అంజూరు పండు చాలా బాగుంది. ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేసుకుందామండి, ఓకేనా? ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పండ్లు చాలా కాస్ట్లీగా ఉంటాయండి, బయట కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువ ఉంటాయి, అయినా మనకి తక్కువగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇది సరే ఎంత చక్కగా నేనైతే పెంచుకుని, మరి కాయలు అయితే ఎప్పుడు కోసుకున్నాను చాలాసార్లు, మీకైతే వీడియోస్ పెడుతున్నాను కదండి. మరి చెట్టు అయితే చాలా ఈజీగా చక్కగా పెరుగుతుంది. మనం తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత మరి బ్రతికిందంటే బోల్డ్ కాయలు అయితే కాస్తూ ఉంటుందండి. మరి కాబట్టి చక్కగా మీరు కూడా ఈ అంజూరపు చెట్టు తెచ్చుకుని నర్సరీలోంచి తెచ్చుకుంటే గ్రాఫ్టెడ్ మొక్క తప్పకుండా బ్రతికిద్ది, తెచ్చుకుని పెట్టుకోండి. మరి ఇప్పుడైతే ఇంకా ఏమున్నాయో చూద్దామండి కాయలు. మరి ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడైతే ఒక చెట్టు ఉంది కదా, ఇది స్వీట్ లెమన్ అండి. మరి నేనైతే పెంచుకున్నాను చాలాసార్లు, చాలా కాయలు వచ్చినాయి. ఎప్పటికప్పుడే మా పిల్లలైతే కోసేస్తూ ఉంటారండి. అయితే నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇవన్నీ కాయలే, చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇందులో ఒక కాయ అయితే పండింది, చూద్దాం. ఇదిగోండి చూసారా, ఇదిగో కాయ హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి ఇదైతే మనం తొక్క తీసుకునే పని లేదండి, ఇట్లాగే తినేసేయాలి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి కానీ మరి ఇంకా పండిన తర్వాత కోస్తానండి. ఇంకేమన్నాయో చూద్దాం. జాంకాయలు చూసారా, ఇగోండి రాత్రి కోతులు వచ్చి చాలా చాలా కాయలు అయితే మొత్తం కోసేసినాయి అండి. చాలా కాయలు పండినవన్నీ కూడా కోసేసినాయి. నేనైతే వీడియో చేద్దాం అనుకున్నాను, వచ్చి చూసేసరికి కాయలన్నీ కొరికేసి మొత్తం కింద ఆగమాగం చేసేసినాయి. మరి ఇవి అయితే ఉన్నాయి ఇప్పుడు చెట్టు కాయలు. మరి చూసారా, ఇగోండి ఇగో చూడండి. చాలా మంది అంటున్నారు మాకు సరిగా రావట్లేదండి, చిన్న చిన్న కాయలే వస్తున్నాయి, పెద్ద అవ్వట్లేదు అని అంటున్నారు. ఇదిగో నేనైతే చూడండి 100 రూపాయల టబ్లో పెట్టాను. మరి ఇదిగో చెట్టు మరి చక్కగా అయితే నాకు వచ్చినాయి. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో కాయలు, చూసారా చాలా. ఇదండి మరి ఇప్పుడైతే ఒక కాయ కోసుకుంటానండి, నేను అన్ని కోసుకోను. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి హార్వెస్ట్ అయితే చేసుకుని తింటామండి మేమైతే. కాబట్టి నేనైతే ఇప్పుడు ఒక కాయ కోసుకుంటున్నాను. ఇది చూస్తారా, ఇది రోజు ఏదో ఒక ఫ్రూట్ కోసుకుని తిట్టం అలవాటు మా మిద్దె తోటలో. కాబట్టి నేనైతే ఈ రోజు అయితే కోసుకుంటున్నాను. మరి ఇక్కడ రేగి చెట్టు అయితే ఉందండి. మరి రేగి చెట్టు కాయలన్నీ అయిపోయినాయి. ఇదిగో మళ్ళీ ఇదంతా పూత అయితే వచ్చేస్తుంది. ఇదిగో చూసారా పూత ఎలాగొచ్చేస్తుందో. మరి ఫస్ట్ క్రాప్ అయిపోయిందండి, చాలా కాయలు వచ్చేసినాయి. మళ్ళీ ఇది రెండోది. దీనికైతే మరి కాయలన్నీ అయిపోయినాయి, మా పిల్లలు కోసేయటం మరి ఇవన్నీ జరిగినాయి. నేనైతే విడిచలేదు. ఇప్పుడైతే కొన్ని 2-3 కాయలు అయితే కోసుకుంటున్నానండి. ఇది వస్తారా, ఇదిగోండి కాయలు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇవి చాలా తీయగా ఉంటాయండి. అందులో ఫుల్ ఆర్గానిక్లో పెంచుతున్నాం కాబట్టి ఇవైతే ఇంకా బాగుంటాయి, తీయగా ఉంటాయి బయట కాయల కంటే కూడా. ఇవ్వండి తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి జాంపళ్ళు. ఇదిగోండి ఇది కూడా 100 రూపాయల టబ్బే. చూడండి సైజు ఎంత వచ్చిందో జాంకాయ అయితే. ఇదిగోండి సైజు. మరి ఇచ్చే పోషకాలు నేనైతే మరి బియ్యం కడిగిన నీళ్లు, కూరగాయలు, కిచెన్ వేస్ట్ ఇవే వేస్తానండి. వీటి ద్వారానే పెరుగుతున్నాయండి, నేను ఏ మందులు వేయట్లేదు, ఇవే వేసుకుని పెంచుకుంటున్నానండి. చాలా మంది అడుగుతున్నారు కదా మీరు మొక్కలకి ఏం వేస్తున్నారు చెప్పండి అంటున్నారు. నేనైతే కిచెన్ వేస్ట్, తర్వాత బియ్యం కడిగిన నీళ్లు, ఇలాంటివి మన ఇంట్లో వ్యర్థమైనటువంటి పడేయకుండా అవన్నీ కూడా మొక్కల మొదలు అయితే వేసుకుంటానండి. ఇది చాలా చక్కగా
మరి చెట్లు అయితే క్రాప్ అయితే ఇస్తామని చూసారు. మొన్నటిదాకా మల్బరీ మొన్న కూడా వీడియో పెట్టాను. మరి కాయలన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మరి కాయలు అయిపోయినాయి కాబట్టి మొత్తం ఆకులన్నీ తీసేయాలండి. ఆకులన్నీ ప్రూనింగ్ చేసేస్తే మొత్తం చక్కగా అప్పుడు మళ్ళీ మనకి చిగురు వచ్చేసి మళ్ళీ కాయలు అయితే వస్తాయండి. చాలా కాయలు అయితే మన మిద్దె తోటలో ఎప్పుడు కూడా మరి మల్బరీ ఫ్రూట్స్ అయితే ఉంటున్నాయి. మరి నిన్న మొన్న మొత్తం కాయలన్నీ కూడేసాము. ఇంకా ఈ ఆకులన్నీ ఇలా దూసేయాలండి. దూసేస్తే అప్పుడు చక్కగా మళ్ళీ మనకి చిగురు వచ్చేసి ఆకుతో పాటు ఫ్రూట్స్ కూడా వచ్చేస్తాయండి. చూసారు కదండి. ఇలా ఇంకా చాలా ఆకుకూరలు అయితే పెట్టుకున్నాను నేను. అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మరి ఈ విధంగా అయితే ఈరోజు ఈ ఫ్రూట్స్ అయితే నేను కోసుకున్నానండి. జాంకాయలు ఉన్నాయి కదా, చూసారు కదా. తర్వాత ఇది అంజూరకాయ, తర్వాత గ్రేప్ పళ్ళు, మరి స్వీట్ లెమన్ ఒకటే కోసుకున్నాను. చూసారా ఇవ్వండి ఈరోజైతే. మరి ఇలాగ మీరు కూడా మిద్దె తోటలో చక్కగా 2-3 మొక్కలు పెట్టుకుంటే చక్కగా ఈజీగా బ్రతుకుతాయండి. మనం పడేసి ఎక్కించిన వేస్ట్ కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఆ మొక్కలకు పోస్తూ ఉంటే అవి చక్కగా హెల్తీగా మరి అయితే బ్రతికి మనకైతే మంచి క్రాప్ని అయితే ఇస్తూ ఉంటాయండి. మరి నేను ఈ విధంగా పెంచుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.